నీట్ పీజీ పరీక్షల రీస్కెడ్యూల్ రిలీజ్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ ఉంటుందని స్పష్టం చేసింది. 2 షిఫ్ట్లలో నీట్ పరీక్ష నిర్వహణ ఉంటుందని తెలిపింది. అయితే నీట్ పేపర్ లీక్ తో గతంలో పీజీ పరీక్ష వాయిదా పడింది. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇదే ఇష్యూపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్లమెంట్లోనూ నీట్ లీకేజీపై సభ దద్దరిల్లింది. దీంతో ఇవాళ రీస్కెడ్యూల్ ను ప్రకటించింది ఎన్టీఏ. నీట్ పీజీ పరీక్షల రీస్కెడ్యూల్ రిలీజ్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ ఉంటుందని స్పష్టం చేసింది. 2 షిఫ్ట్లలో నీట్ పరీక్ష నిర్వహణ ఉంటుందని తెలిపింది. అయితే నీట్ పేపర్ లీక్ తో గతంలో పీజీ పరీక్ష వాయిదా పడింది. నీట్ పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇదే ఇష్యూపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్లమెంట్లోనూ నీట్ లీకేజీపై సభ దద్దరిల్లింది. దీంతో ఇవాళ రీస్కెడ్యూల్ ను ప్రకటించింది ఎన్టీఏ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, నీట్ పరీక్షల స్కెడ్యూల్ ఏమిటి? శ్రవంతి, నీట్ పరీక్ష ఏదైతే యూజీ పరీక్ష లీక్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన మనం చూసాం. మే 5న యూజీ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పేపర్ లీక్ అయినట్టు కూడా బీహార్లో పలువురు నిందితులు కూడా దొరికారు. పేపర్ కూడా 30 లక్షలకు అమ్ముకున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇటు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదేవిధంగా నీట్ రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న తరుణంలో మరొక ప్రకటన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇందాకనే చేసింది. నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్కు సంబంధించి ఆగస్టు 11న పీజీ పరీక్షను నిర్వహిస్తున్నట్టు 2 షిఫ్టులలో ఈ పరీక్ష ఉంటుందని ఇందాకనే షెడ్యూల్ను కూడా ప్రకటించడం జరిగింది. వాస్తవానికి నీట్ యూజీ పరీక్ష రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలి అని చెప్పి చాలా వరకు మనం చూసాం. పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిన్న కూడా దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు కూడా అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటు ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర విద్యాశాఖ ఇందాకనే ప్రకటన చేయడం జరిగింది. ఆగస్టు 11న పీజీ పరీక్ష ఉంటుంది. ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఈ పీజీ పరీక్ష రాయాలంటూ కూడా ఇందాకనే ప్రకటన చేసింది. వాస్తవానికి నీట్ ఎగ్జామ్ విషయంలో చాలా వరకు ఒక సెంటర్లో 65 మంది అభ్యర్థులు ఒకే సెంటర్లో పరీక్ష రాశారు. వారికి ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చాయి. మనం ఒకసారి నీట్ ఓవరాల్ విషయం చూసుకున్నట్టయితే మే 5న పరీక్ష జరిగింది గతంలో నీట్ యూజీకి సంబంధించి. జూన్ 4న ఒక పక్క పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా మన రాష్ట్రంలోకి సంబంధించినటువంటి ఎంపీ ఈ పార్లమెంటు ఫలితాలు విడుదలయ్యే టైంలోనే నీట్ రిజల్ట్స్ను కూడా విడుదల చేశారు అనే పెద్ద ఆరోపణ కూడా ఉంది. అంత హడావిడిగా అదే రోజు ఫలితాలు ఎందుకు విడుదల చేశారని చెప్పి అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్న తరుణంలో పేపర్ లీక్ అయినట్టు కూడా ఖచ్చితమైనటువంటి నిజాలు కూడా బయట వచ్చాయి. దీన్ని సిబిఐకి కూడా కేసును అప్పగించారు. అయితే యూజీ పరీక్షకు సంబంధించి మరికొంత టైం ఉంటుంది, ఇది కేసు అయిన తర్వాత నిర్వహిస్తారని చాలామంది విద్యార్థులు అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్ష పడే విధంగా కోర్టులో కూడా కేసు అనేది కొనసాగుతున్నది. మరోపక్క ఈరోజు చూసుకున్నట్టయితే పీజీ పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించడం పైన కొంత విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు యూజీ ఎగ్జామ్ లీక్ అయ్యి ఇటు నిరసనలు తెలుపుతున్న తరుణంలో మళ్ళీ ఆ ఎగ్జామ్ను రద్దు చేయకుండా ఇటు పీజీ పరీక్ష షెడ్యూల్ ఇవ్వడం పట్ల చాలా వరకు అయితే కొంత అసంతృప్తి కనిపిస్తున్నది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల ప్రయోజనాల ముఖ్యం కోసమే మేము ఈ షెడ్యూల్ను ప్రకటించామని వారు చెప్తున్నారు. సో మొత్తంగా కూడా ఎన్నడూ లేని విధంగా నీట్ పైన ఈసారి చాలా వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. వరుసగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 571 నగరాల్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఎక్కడైతే పరీక్షలు జరిగాయో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు కూడా చేస్తున్నారు. మరోపక్క పార్లమెంట్లో కూడా నీట్ పైన వివాదం కొనసాగుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు ఈ పీజీ షెడ్యూల్ను ప్రకటించడంతో విద్యార్థులు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎందుకంటే లీకేజ్ అయింది. మళ్ళీ ఈసారి ఎట్లా ఎగ్జామ్ నిర్వహిస్తారు? ఎందుకంటే దాదాపు వైద్య విద్యకు సంబంధించి నీట్ అనేది చాలా కీలకమైనటువంటి పరీక్ష. ఎంతోమంది దేశవ్యాప్తంగా ఇది రాస్తారు. లాస్ట్ టైం మనం చూసాం 24 లక్షల మంది యూజీ పరీక్ష రాశారు. ఈసారి కూడా దాదాపు లక్షల మంది విద్యార్థులు కూడా పీజీ పరీక్ష రాస్తారు. ఈ తరుణంలో ఎట్లా కండక్ట్ చేస్తారు? మళ్ళీ లీకులు
కావని ఎటువంటి గ్యారంటీ ఇస్తారు, ఒకవేళ లీక్ అయితే మళ్ళీ ఎట్లా పరిస్థితులు ఉంటాయి, అనేక అనుమానాలు అయితే విద్యార్థులలో ఉన్న తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర విద్యాశాఖనైతే పీజీ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేసింది. విద్యార్థులు ఆందోళన చెందవద్దని చెప్పి ఇటు ఎన్టీఏ కేంద్ర విద్యాశాఖ చెప్తున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున లీకులు జరిగాయి కనుక విద్యార్థులు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు. అయినప్పటికీ ఈసారి పకడ్బందీగా పీజీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తుంది. కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తుంది. అయితే నీట్నే కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి ఇటు అనేక రాష్ట్రాలు కూడా డిమాండ్ పెడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఆల్రెడీ నీట్ రద్దు చేయాలంటూ కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించిన వారు చెప్పడం, తెలంగాణలో కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా నీటు రద్దు చేసి పాత పద్ధతిలో మాదిరిగా నీటు పరీక్ష నిర్వహించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న తరుణంలో ఈరోజు అయితే యూజీ సంబంధించిన షెడ్యూల్ని అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆగస్టు 11న ఈ పరీక్ష ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. శ్రవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.